అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాను. మందిర ప్రతిష్ఠితులు జరుగుతుండగా నాయన మాకన్నా ముందుగా మీ సన్నిధికి నిలిపిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కట్టిన ఈ మందిరంలో వివరించారు. అందరిని బట్టి ప్రభా మీకు వందనములు. ఈ మందిరము నాయన సకల ప్రజలకు ప్రార్థనా మందిరం అని పేరు పెట్టారు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. యాకర్ దినాల లంచ్ కాలంలో ప్రభా నాయన ప్రజలందరూ మీ సన్నిధికి వచ్చి నాయన రక్షణ పొంది ప్రార్థించుటకు నీ కృపను దయచేస్తున్నారు, మీకు స్తోత్రాలు నాయన. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు అంటున్నారు తండ్రి నాయన ఈ స్థలమందు చేయబడు వినపం మీద నీ కనుదృష్టి ఉంచదుము గాక. ఇంకా గట్టిగా నీ చెవులు దానిని ఆలకించును గాక. నా దేవా యెహోవా బలము ఆధారమగు నీ మందస్సమును దృష్టించలేము ధరించుకుందు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురు గాక. దేవా యెహోవా నా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తాను. Amen.
ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములతో యెహోవా నా రాజా నా దేవా, నీ బలపెట్టుకున్నతనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవడకు భూమిస్థలము దొరికెను. నీ మందిరములను నివసించేవారు. కృపాప్రేమగల మహాపరిశుద్ధుడా, సర్వోన్నతులైన సర్వశక్తుల మా తండ్రి, ఆకాశముందును భూమి మీదను సర్వాధిపతి అయిన దేవుడవు, నానా ఆకాశమైన భూమి అయినా తెలియజేస్తారు. మొదటిగా అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపులు అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సో ఇక్కడ వేటగాని వలస మారుమూల ప్రాంత గ్రామాలలో ఇంత అద్భుతమైన స్వేచ్ఛ మన ప్రాంతంలో జరగడం అంటే చాలా ఉండి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి మా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సేవ పరిచర్య గత కొంతకాలం చూసుకుంటే చాలా కష్టపరితంగా ఈ ప్రాంతాలు ఉండేవి. కానీ ఎక్కడ మైదాన ప్రాంతాల్లో కాదు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాళ్ళు కూడా ఈ మైదాన ప్రాంతాలు సుధాకర్ గారి బట్టి, అలాగే ప్రసాద్ గారి బట్టి, వేదిక నాకించిన దైవజనులందరూ కూడా ప్రభు పేరుతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి సంతోషంగా ఈ చక్కటి మందిరంలో వేటగాని సంఘస్థులు, అలాగే ఈ గ్రామస్తులు వీరందరూ కూడా ఉండడాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ మత్తు బానిసలు ఉండిపోతున్నారని చెప్పేసి నేను విన్నాను. దాంట్లో మేము మాట్లాడుకుంటూ వచ్చాం కూడా దాని గురించి. కానీ ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. మనం ఏదైతే మత్తు తీసుకుంటామో, యవనస్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి దేవుడు ఎంతగానో దీవించాడని నమ్ముతున్నాను అనమాట. మనం అందరం ఏదైతే మత్తుకి బానిస ఏమున్నామో ఆ మత్తు ఎంతసేపు ఉండొచ్చు జీవితం చెప్పండి. గంట, 2 గంటల, 10 గంటల, రోజా, ఒక నెల. కానీ యేసుక్రీస్తు యొక్క మత్తు జీవితాంతం ఉంటుందని నేను చెప్తున్నా ఈ సమయంలో. హల్లెలూయా. అప్పుడు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుంటే ఈ నూతన మందిరంలో నాయన తండ్రి అయా ఆనందంగా నాయన సంతోషంగా తండ్రి కన్నా విన్న దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము జుంటే తేనె దారాల కన్నా మధురమైనది. ఆ వాక్యము మన జీవితాన్ని మార్చేది, మన బ్రతుకులను మార్చేది, వంకర మార్గాలను తిన్నదైన మార్గంగా మార్చేది కూడా దేవుని యొక్క వాక్యమే.
ఈజ్ ఆల్మైటీ. దేవుడు సర్వశక్తిమంతుడు. పిల్లల ఆకాశ మహాకాశాలు ఆయన పుట్టచాలు. దేవుని వాక్యంలో అంటున్నాడు కదా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతుంది. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మధ్యలో ఎంపీటీసీ గారు అలాగే సింహాచలం సర్పంచ్ గారు ఉన్నారు. వారిని సన్మానించుకుందామండి. మినిస్ట్రీస్ ఫౌండర్ గారు, ప్రెసిడెంట్ గారు అయినటువంటి సుధాకర్ గారు చివరిగా మాట్లాడవలసిందిగా ఇలా మీ మధ్యలో ఉండడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అది నేను ఊహించలేదు. ఇంత అద్భుతమైన మందిరాన్ని వేటగాన వలసలో ప్రారంభిస్తామని మీరు కూడా ఊహించారో లేదో కదా. చాలా అద్భుతమైన మందిరాన్ని దేవుడు మీకు అనుగ్రహించు. మోషే గారిని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక మరి నేను ఆ ప్రాంతానికి నేను వెళ్ళి చేస్తాను పరిచయం. ఆయన ముందు 2 సంఘాలు కూడా ఎలాంటి సంఘాలు అంటే ఒకటి ఉన్నారు, మెంటాడలో చర్చ అన్నారు, 4,500 విశ్వాసం. చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ప్రేమ కలిగిన వాళ్ళు. ఆ సంఘం ఈ సంఘం అడుగు పెట్టే ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. ఈ మందిరంలో ఆత్మ సంబంధమైన ఫలాలు అనేది ఫలించాలి. ఈ మందిరంలో అద్భుతాలు జరగాలి. దేవుని అభిషేకంతో ఈ మందిరం నింపుకుని మీరందరూ కలిసి ప్రార్థన చేస్తూ మీరందరూ చూసారు. నేను వచ్చినప్పుడు పరిగెట్టుకుని వచ్చారు. అలాగో దైవసరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ దైవసరుడి ఆనందం వర్ణనాతీతమైనది. దేవుడు ఆయనకి ఇచ్చిన బిడ్డలు మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని మీ మందిరాన్ని బహుగా దీవించి ఆశీర్వదించను కాక. చర్చ చూడగానే మీకు తెలిసిపోద్ది ఎంత ధనం అవుతుందో. అయినా ప్రార్థన చేసి ప్రతిదీ కూడా ప్రార్థన చేసి చాలా సార్లు మన దైవజనులకు చెప్పినప్పుడు మరి వారు కూడా ప్రార్థన వీళ్ళు గవ్వెళ్ళు మోసేవారండి. నీళ్లు మోసి మందిరంలోకి మాకు లేబర్ ఖర్చు ఓన్లీ వెల్డింగ్ చేయించడానికి, కిటికీ చేయడానికే డబ్బులు ఇచ్చేవాడు. మీకు తెలిసి ఉంటుంది దగ్గర మేము లేబర్ ఖర్చు కిటికీ వెల్డింగ్ చేయించడానికి, కిటికీ రెక్కలు చేయించడానికే డబ్బులు ఇచ్చాను తప్ప మిగతా దేనికి డబ్బులు ఇవ్వలేదండి. అంతా మా చర్చిలో 5 మేస్త్రులు ఉన్నారు. ఇక వారు ఒరిస్సా వెళ్ళి బిల్డింగ్స్ కడుతుంటారు. కాబట్టి దేవుడు ఈ మందిరానికి ఇచ్చిన భాగ్యం ఏంటంటే మందిరంలో చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఆయన చెన్నై గారి పక్క గ్రామం నుంచి మన చర్చకు వస్తున్నారండి. వాళ్ళు కూడా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళని కాదండి, అందరూ చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా పని అంటే వారు పని మానేసి ఇక్కడికి వచ్చి కూర్చుండేవారు. వారు పని మానేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళకి కథలు కానీ ఒక్కొక్కసారి నేను వచ్చి మరి ఇవన్నీ పనిచేయడానికి వీళ్ళందరూ సంఘంలో ప్రతి ఒక్కరండి ఎవరేమి వారందరూ కూడా నిజంగా వారందరూ కష్టపడ్డారు. వారందరి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని వారి సేవకుడిగా నేను మనం చేసుకుంటున్నాను. దేవుడిని నేను ఈ మందిర ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన దైవజన్ మరి సుధాకర్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి బిఎస్ ప్రసాద్ అయ్య గారు మన మధ్యలో చక్కటి వాక్యం ద్వారా సంఘాన్ని వచ్చిన వారిని బలపరిచినందుకు అయ్యా మా సంఘం తరఫున మీకు, మా మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా మీ ఇద్దరు కూడా మా సంఘం తరఫున వందనాలు. అలాగే మన సంఘం బ్రాంచ్ సంఘాల యొక్క దైవజనులు రమేష్ గారు, అలాగే తమ్ముడు రూబేను, అలాగే కమలా గారు మన కుటుంబ సమేతంగా వచ్చారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా
మా చర్చ్ ఆఫ్ గ్రేస్ వేటగాని వలస సంఘం తరఫున, చర్చ్ ఆఫ్ గ్రేస్ విశాఖపట్నం మినిస్ట్రీస్ తరఫున మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాక్యము చదువుటి ఎందును వినిటి ఎందును దాని ప్రకారంగా నాయన గైకొను జీవించిన వాడే ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. అంటే అనుభవం కూడా ఈ సంఘాన్ని నడిపించమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడితే ఎవరు వినరు. మీరు మాట్లాడితే నా తండ్రి నైనా ప్రజలు అలడవలే నాయన నీ సన్నిధికి వస్తారు. అటువంటి కృపతో ఈ సంఘాన్ని నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు. అన్నాడు నాయన ప్రవక్తలకి నాయన నీకు ప్రజలకు మధ్యన ప్రవక్త నుండి మాట్లాడేవారు. కానీ అంత్యకాలంలో ప్రభువా పరిశుద్ధాత్ముడా అందరితోనూ అంతటా మీరే మా నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన